అన్న ఓకే నీది క్లారిటీ. సో టుడే టాపిక్ వచ్చేసి విటమిన్స్. సో విటమిన్స్ లో రెండు రకాల విటమిన్స్ ఉంటాయి. ఎన్ని రకాల విటమిన్స్ ఉంటాయి? రెండు రకాల విటమిన్స్ ఉంటాయి. కొన్ని విటమిన్స్ ఏమో నీటిలో కరుగుతాయి, కొన్ని రకాల విటమిన్స్ ఏమో కొవ్వులో కరుగుతాయి. సో వాటర్ soluble vitamins and fat soluble vitamins. The vitamins are two types. So based on the solubility, so which is two types, they are, one is water soluble అంటే నీటిలో కరిగేటివి B, C. తర్వాత రెండవది ఫ్యాట్ సాల్యుబుల్, సో కొవ్వులో కరిగేవి A, D, E, K. సో B లో మళ్ళీ B కాంప్లెక్స్ విటమిన్స్ అంటే B విటమిన్ అనేది మళ్ళీ కొన్ని రకాల ఉపవర్గాలుగా విడగొట్టబడి ఉంటుంది. సో కాబట్టి మనం వీటిని B కాంప్లెక్స్ విటమిన్స్ అంటాము. అందులో B1, B2, B3, B6 అండ్ B12. సో ఈ విధంగా B కాంప్లెక్స్ విటమిన్లు అనేవి ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ వీటికి రాసాయనిక నామాలు ఉంటాయి. తర్వాత వీటి ద్వారా వచ్చే వ్యాధులు అంటే ఇవి కనుక లోపించినట్లయితే కొన్ని రకాల డిసీజెస్ రావడం జరుగుతుంది. అంటే సో బి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఈ 5 రకాల విటమిన్స్ శరీరంలో లోపించినట్లయితే మనకి కొన్ని రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ B1 విటమిన్ యొక్క రసాయన నామం ఏంటంటే థయామిన్. సో దీని యొక్క రసాయన నామం ఏంటిది? థయామిన్. మరి ఇది కనుక లోపించినట్లయితే ఎలాంటి డిసీజ్ వస్తుంది? ఎలాంటి డిసీజ్ వస్తుందంటే బెరీ అనే వ్యాధి వస్తుంది. బెరీ అంటే ఇది యాక్చువల్గా అందరికీ తెలిసింది. సో ఈ వ్యాధి రావడం జరుగుతుంది. తర్వాత B2, సో B2ని రైబోఫ్లావిన్, సో రైబోఫ్లావిన్ విటమిన్ అంటారు. సో ఈ విటమిన్ వల్ల కూడా శరీరంలో లోపించడం వల్ల ఒక డిసీజ్ వస్తుంది. గ్లైసోసైటిస్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. తర్వాత B3, సో దీని యొక్క రసాయన నామం నియాసిన్. ఏంటిది? నియాసిన్. సో ఈ విటమిన్ లోపం ద్వారా కూడా మనకి ఒక డిసీజ్ వస్తుంది. సో దాన్ని పెల్లాగ్రా. ఏ డిసీజ్ అంటారు? పెల్లాగ్రా. సో B3 విటమిన్ లోపించడం వల్ల మనకి ఒక రకమైనటువంటి డిసీజ్ వస్తుంది. సో ఆ డిసీజ్ ఏంటంటే పెల్లాగ్రా. సో తర్వాత B6 పెరిడాక్సిన్. సో B6 యొక్క రసాయనం ఏంటిది? పెరిడాక్సిన్. సో దీని వల్ల ఎనీమియా అనే రక్తానికి సంబంధించినటువంటి రక్తహీనతకు సంబంధించినటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. సో అదే విధంగా తర్వాత B12 విటమిన్ యొక్క రసాయన నామం సైనోకోబాలమిన్. సో ఇది కూడా మన దేహంలో లోపించడం వల్ల రక్తహీనత వస్తుంది. ఏమొస్తుంది? రక్తహీనత వస్తుంది. సో ఈ విధంగా B కాంప్లెక్స్ లో B1, B2, B3, B6 అండ్ B12 అనే విటమిన్స్ ఉంటాయి. సో వాటి యొక్క రసాయన నామం చూసినట్లయితే సో B1 ని థయామిన్ అంటాము, B2 ని రైబోఫ్లావిన్ అంటాము, B3 ని నియాసిన్ అంటాము, B6 ని పెరిడాక్సిన్ అంటాము, సో B12 ని
సైనోకోబాలమిన్ అంటాము. సో థయామిన్ లోపించడం వల్ల బెరిబెరిన్ అనే డిసీజ్ వస్తుంది. తర్వాత రైబోఫ్లావిన్ లోపించడం వల్ల గ్లైకోసైటిస్ అనే డిసీజ్ వస్తుంది. అదే విధంగా B3 నియాసిన్ లోపించడం వల్ల పెల్లాగ్రా డిసీజ్ వస్తుంది. పెరిడాక్సిన్ లోపించడం వల్ల ఎనీమియా అనే రక్తహీనతకు సంబంధించినటువంటి వ్యాధి వస్తుంది. సో ఫైనల్ గా B12 సైనోకోబాలమిన్ అంటాము. సో ఇది కూడా రక్తహీనతను కలుగజేస్తుంది. లోపించడం వల్ల మానవులో రక్తహీనత అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్. సి విటమిన్ అనేది రసాయనామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ యాసిడ్ ఆర్ ఆమ్లం. సో ఇది మానవ శరీరంలో లోపించడం వల్ల స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. ఏమొస్తుంది? స్కర్వీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో ఆహార పదార్థాలు ఎక్కువగా వేడి చేయడం వల్ల ఈ విటమిన్ ఎగిరిపోతుంది. ఆహార పదార్థాలని వేడి చేయడం వల్ల ఏ విటమిన్ లోపిస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది. సో ఆహార పదార్థాలు మనం ఎక్కువగా వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది? సి విటమిన్ అనేది ఆ ఆహార పదార్థాల్లో ఉండకుండా ఎవాపరేట్ అయిపోతుంది, నశించిపోతుంది. సో కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలని తక్కువగా వేడి చేసి తినడం అనేది మంచిది. తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ లో 4 రకాల విటమిన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏ విటమిన్, తర్వాత డి విటమిన్ అండ్ ఈ విటమిన్ అండ్ కే విటమిన్. సో ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అండ్ కే విటమిన్. సో ఇవి కొవ్వులో కరుగుతాయి, వాటిలో కరుగుతాయి కాబట్టి దీన్ని ఫ్యాట్ సాల్యుబుల్ అన్నాము. సో ఏ విటమిన్ యొక్క రసాయనిక నామం సో రెటినాల్. సో ఇది లోపించినట్లయితే కంటికి సంబంధించినటువంటి కంటి చూపు మందగించడం అంటే అంధత్వం అనేది ఏర్పడుతుంది. సో కంటి చూపుకు సంబంధించినటువంటి డిసీజెస్ రావడం జరుగుతుంది. సో కంటి చూపు లోపిస్తుంది, ఈ విధమైనటువంటి డిసీజ్ వస్తుంది. తర్వాత డి విటమిన్. సో డి విటమిన్ యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. ఈ కాల్సిఫెరాల్ అనేది లోపించడం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. సో ఈ కాల్సిఫెరాల్, ఈ డి విటమిన్ అనేది మనకి ఇంకొక పేరుతో దీన్ని సన్షైన్ ఏ విటమిన్ అంటారు? సన్షైన్ విటమిన్ అంటారు. అంటే ఉదయం పొద్దున్నే మనకి ఉదయం కాగానే సో ఆ సన్లైట్ నుంచి ఈ డి విటమిన్ కిరణాలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డి విటమిన్ కిరణాలు రావడం వల్ల మానవుని యొక్క బాడీ తాకినప్పుడు మనకి మెలానిన్ లాంటి ఉత్పత్తి. సో మన మానవుని లోపల మెలానిన్ అనేది శరీరానికి మెలానిన్ అందిస్తుంది కాబట్టి దీన్ని సన్షైన్ విటమిన్ అని అంటారు. తర్వాత ఈ విటమిన్ ని టోకోఫెరాల్. ఈ విటమిన్ యొక్క రసాయన నామం టోకోఫెరాల్. సో ఈ టోకోఫెరాల్ అనేది ఈ విటమిన్ యొక్క రసాయనిక నామం. ఇది మానవులో లోపించడం వల్ల ఏమవుతుందంటే గర్భాశయ సో సంబంధిత వ్యాధులు వస్తాయి. సో ఈ విటమిన్ లోపించడం వల్ల లేదా టోకోఫెరాల్ లోపించడం వల్ల గర్భాశయ సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది. ఫైనల్ గా కే విటమిన్. సో కే విటమిన్ అనేది రక్తంలో ఉంటుంది. సో రక్తంలో ఉండి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. సో అంటే దీనిలో ఉన్నటువంటి థ్రాంబోసైట్స్, ప్రోథ్రామిన్స్ అనే రసాయనాలు అక్కడ ఉన్నటువంటి రక్తంలో జాలి లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి రక్త ఫలికల్ని అంటే రక్త స్కందనాన్ని ఆపుతాయి. సో కాబట్టి దీనిని కే విటమిన్ యొక్క రసాయన నామం వచ్చేసి ఐకోఫ్లావిన్. సో ఇది రక్తం గడ్డ కట్టుటకు తోడ్పడుతుంది. సో ఈ విధంగా విటమిన్స్ 2 రకాలుగా విభజించారు. ఎవరు మొట్టమొదటిసారిగా దీన్ని ఫంక్ అనే శాస్త్రవేత్త
విటమిన్స్ ని రెండు రకాలుగా గుర్తిస్తాడు. సో అందులో ఒకటి వాటర్ సాల్యుబుల్, రెండవది ఫ్యాట్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ వచ్చేసి రెండు, ఒకటి బి, రెండవది సి. సో బి తీసుకున్నట్టయితే సో బిలో మళ్ళీ అనేక రకాల ఉప వర్గాలు ఉన్నాయి కాబట్టి సో మనం దాన్ని బి కాంప్లెక్స్ అని అనవచ్చు. అందులో B1, B2, B3, B6 అండ్ B12. సో B1 ని థయామిన్ అన్నాము, B2 ని రైబోఫ్లావిన్ అన్నాము, B3 ని నియాసిన్ అన్నాము, B6 ని పెరిడాక్సిన్ అన్నాము, B12 ని సైనోకోబాలమిన్ అన్నాము. సో B1 నుంచి బెరీ అనే డిసీజ్ వస్తుంది, గ్లైకోసైడ్ డిసీజ్ ఏమో B2 నుంచి వస్తుంది, పెల్లాగ్రా, B3 ఎనీమియా, B6 B12 నుంచి రక్తహీనత రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రెండు రకాల ట్రీట్మెంట్స్ ని మనం చూడవచ్చు.